ఆదిలాబాద్ జిల్లా నేరడికొండలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బోధ్, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. విద్యుత్ అధికారులకు తమ సమస్యలు చెప్పుకున్నారు. దీంతో ఈ 3 మండలాలకు సంబంధించిన అధికారుల పనితీరుపై సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, 40 రోజుల్లోగా సమస్యల సాధన కృషి చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. లోపల రైతులు పంట పొలాలు చేసుకుంటుంటే అన్ని పొలాల దగ్గర పోల్స్ అన్నీ వంగిపోయి చాలా తక్కువ హైట్లో ఉండడం వల్ల ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. కాబట్టి లూజ్ లైన్స్ను మనం రెక్టిఫై చేసుకోవాలి, మిడిల్ పోల్ వేయాలి. అదనంగా ఏదైనా ఓవర్లో ఉంటే ట్రాన్స్ఫార్మర్స్ అవన్నిటిని కూడా మనము అదనంగా ఒక ట్రాన్స్ఫార్మర్స్ అయినా ఎంచుకోవడమైనా జరగాలి. మరి ఇవన్నీ ఇక్కడ జరుగుతలేవు అని నాకు వచ్చే ఫిర్యాదులను బట్టి నేను అంచనా వేసుకోవడం జరుగుతుంది. సో దానికి గాను మరి సంబంధిత సిఈ గారు, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఎస్సీ గారు, చౌహాన్ గారికి మరి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మరి మాకు యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా కన్సూమర్స్కు, రైతాంగానికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మాకు ఇచ్చిన అప్లికేషన్స్ 45 రోజులలో మీరు తగిన రీతిలో మీరు యాజ్ పర్ సిటిజన్ చార్ట్ ప్రకారంగా చేయకుండా మాత్రం వాటి మీద సంబంధిత అధికారుల మీద పెనాల్టీతో పాటుగా పనిష్మెంట్ కూడా ప్రపోజ్ చేసే మరి సూచనలు ఉన్నాయనేసి ఈ సందర్భంగా సకల